డీప్ స్టేట్ అంటే ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అన్నది చాడా శాస్త్రి గారు మొన్న మధ్యన ఒక కథనం ఇచ్చారు. రెండవ కథనం ఇది వచ్చి మోడీ అమెరికాకు దాసుడుగా ఉంటే అమెరికా డీప్ స్టేట్ మోడీని తప్పించడానికి ఎందుకు ప్రయత్నిస్తుందని ఒక మిత్రుని అనుమానం. డీప్ స్టేట్ అంటే అమెరికా సామ్రాజ్యాన్ని తద్వారా ప్రపంచ దేశాలు నడుపుతున్న ఒక పెద్ద పారిశ్రామికవేత్తల, రాజకీయ నాయకుల, ఇతర ముఖ్యుల గుంపు అని నేను తెలుసుకున్నాం కదా. ఈ గుంపుకి మోడీ అంటే ఎందుకు పట్టం లేదు, నాకు తెలిసినంతలో విశ్లేషిస్తానని చెప్తున్నారు చాడా శాస్త్రి గారు. ఈ డీప్ స్టేట్లో ఈ 3 పాత ల్యాబీలు అంటే ఆయుధ ల్యాబీ, ఆయిల్ ల్యాబీ, ఫార్మా ల్యాబీ, వీటికి తోడు కొత్తగా వచ్చినటువంటి 4వ ల్యాబీ టెక్ ల్యాబీ. ఈ డీప్ స్టేట్ ఈ 4 ల్యాబీల ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ ల్యాబీల్లో కొత్త దేశాల ప్రవేశం నిషిద్ధం. మిగతా దేశాలు వీటికి మార్కెట్గా లేదా ముడి సరుకు లేదా కార్మికుల మేధావుల సరఫరాదారులుగా మాత్రమే ఉండాలి. మిగతా దేశాలు ఒక స్థాయి దాటి ఎదిగి వీటికి పోటీగా రాకూడదు. వీళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా తమ దేశ అవసరాలకు అనుగుణంగా అయినా ఆ దేశాల నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ ముఠా ప్రపంచ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే ఎటువంటి ప్రకటనలు, చర్యలు మిగతా దేశాలు చేయకూడదు. అలా ఏ దేశాల్లో ఎవరైనా ఈ ముఠాకి వ్యతిరేకంగా ప్రయత్నిస్తే వాళ్ళని నొక్కేస్తుంది ఈ ముఠా. భారత్ 2014 వరకు తమ దేశ అవసరాలకు కావాల్సిన ఉత్పత్తి చేసుకుంటూ, కొన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న వాటిని కూడా దిగుమతులు చేసుకుంటూ, మన కార్మికులను, మేధావులను, ఖనిజాలను వారికి కాలుష్యం బాధ లేకుండా చవకగా సప్లై చేసే కెమికల్స్, డ్రగ్స్, బల్క్ డ్రగ్స్ వంటివి వాళ్ళకి సప్లై చేసే దేశంగా, వాళ్ళు చెప్పే నిబంధనలు పాటిస్తూ, వాళ్ళు వేసే జరిమానాలు వంటి శిక్షలు భరిస్తూ, వాళ్ళ కోపం తెప్పించకుండా ఒదిగి ఉండి వ్యాపారం చేసుకునే వాళ్ళని తప్ప ఆ స్థాయి దాటి అంతర్జాతీయ మార్కెట్లోకి నేరుగా పోయి వాళ్ళ కంపెనీలతో పోటీ చేసే ప్రయత్నాలు గట్టిగా చేయలేదు. అయితే 2014లో మోడీ వచ్చాక దేశం గేరు మార్చి ఆయుధాలు, వ్యాక్సిన్స్ వంటివి మన అవసరాలకు ఉత్పత్తి చేయడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ని తీసుకెళ్లాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనివల్ల ముఖ్యంగా ఈ ల్యాబీలకు చెప్పుకోదగినటువంటి ఆర్థిక నష్టం జరుగుతుంది. అనుమానమై చూడండి, ఆయుధ ల్యాబ్ ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ అవకాశంగా మలుచుకుంది. గతంలో ఎప్పుడూ 1-2% మించి రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకొని మన దేశం అమెరికా ఒత్తిడికి లొంగకుండా, వాళ్ళ బెదిరింపులు లక్ష్య పెట్టకుండా చవకగా రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దేశ అవసరాలు దిగుమతి చేసుకోవడమే కాదు, పెద్ద మొత్తాల్లో దిగుమతి చేసుకుని ఇక్కడ రిఫైన్ చేసి యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తూ కొద్ది నెలల్లో ప్రపంచ ఆయిల్ రిఫైనరీ వ్యాపారంలో కీలక స్థానానికి చేరింది. ఈ పరిస్థితి ప్రపంచ ఆయిల్ ల్యాబీ ఎప్పుడూ ఊహించలేదు. భారత్ ఇలా పైచేయి సాధించడానికి ప్రభుత్వ ఆయిల్ కంపెనీలే కాదు, రిలయన్స్, నయారా వంటి పెద్ద ప్రైవేట్ ఆయిల్ కంపెనీల సేవలు కూడా ఉపయోగపడుతున్నాయి. ఇకపోతే ఆయుధ ల్యాబ్ 2014 వరకు మన దేశ ఆయుధ అవసరాలకు 30% వరకు స్వదేశీ, మిగతా 70% విదేశాలను దిగుమతి ఉండి ఎప్పుడో 1/6 తప్ప మన దేశ ఆయుధ ఎగుమతి చేసింది తక్కువ. 2013లో మన దేశం ఆయుధ ఎగుమతులు కేవలం 124 కోట్లు. గత సంవత్సరం దాదాపు 38,000 కోట్ల విలువైన ఆయుధాలు అంటే బ్రహ్మోస్, ఆకాశ క్షిపణులు, ఫీల్డ్ గన్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటివి వియత్నాం, ఆర్మేనియా వంటి 15 దేశాలకు ఎగుమతి చేశాం. అమెరికా హెచ్చరికలు లెక్క పెట్టకుండా S-400 మిసైల్ సిస్టమ్ రష్యా నుండి దిగుమతి చేసుకోవడమే కాదు, వద్దన్న మరో 5 S-400 దిగుమతికి ఒప్పందం కుదుర్చుకున్నాం. తాజాగా ఇండోనేషియాతో భారీ ఆయుధ ఒప్పందం మీద సంతకం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఉపయోగించిన చైనా ఆయుధాలు, క్షిపణి వ్యవస్థ, భారత్ ఉపయోగించిన ఆయుధాలు, క్షిపణి వ్యవస్థ నాణ్యతల్ని చూశాక ఆయుధ దిగుమతుల కోసం కొన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. గల్ఫ్ దేశాలు కూడా ఆయుధాలు భారత్ నుండి దిగుమతికి ప్లాన్ చేసుకున్నాయి. ఇదంతా అమెరికా ఆయుధ ల్యాబీకి కంటగింపుగా మారింది. ఫార్మా ల్యాబీ కోవిడ్ వ్యాక్సిన్ వ్యాపారం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికా ఫార్మా ల్యాబీకి భారత్లో స్వదేశీ వ్యాక్సిన్ ప్రోత్సహించడం మీద మోడీ మీద బాగా కోపం వచ్చింది. భారత్లో వ్యాక్సిన్ వ్యాపారం సుమారు 60-80 వేల కోట్ల రూపాయలని అంచనా. దీనిలో కనీసం ఒక 10% వ్యాపారం కూడా అమెరికా ఫార్మా ల్యాబీ సంపాదించలేకపోయింది. అందుకే ఫైజర్ కంపెనీ మీడియా ద్వారా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ మీద విపరీతమైన వ్యతిరేక పబ్లిసిటీ చేయించి, అంతేకాకుండా భారత్లో ప్రముఖ ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ నుండి కేసీఆర్ వరకు ఫైజర్ వ్యాక్సిన్ దేశంలో ఉపయోగించమని ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. కమ్మీ వైర్ న్యూస్ పోర్టల్ బయోటెక్ వ్యాక్సిన్కి వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా 15 వ్యాసాలు రాసింది అని కంపెనీ కోర్టుకు వెళ్ళింది. అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక టెక్ కంపెనీలు ఎలక్ట్రానిక్ పరికరాల గుండెకాయ వంటి చిప్స్ లేదా సెమీ కండక్టర్స్ని లక్షల కోట్ల విలువ చేసి వాటిని దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చిప్స్ తయారీ మీద శ్రద్ధ పెట్టి దిగుమతులు తగ్గించే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా మొదలయ్యాయి. ప్రపంచంలో శాటిలైట్ మార్కెట్ చాలా పెద్దది, చిన్న దేశాలు స్వయంగా పంపుకోలేవు. ఇప్పుడు ఈ మార్కెట్లో కూడా భారత్ ప్రవేశించడానికి ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహిస్తుంది. గత వారం యువ స్టార్టప్ కంపెనీ స్కైరూట్ అనే ప్రైవేట్ సంస్థ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ కంపెనీలు శాటిలైట్ మార్కెట్లోకి వస్తే అమెరికా, కొన్ని యూరప్ దేశాల కంటే చాలా చౌకగా అంతరిక్షంలోకి శాటిలైట్స్ మన దేశం పంపగలదు. చివరిగా అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా భారత వ్యవసాయ మార్కెట్ని శాసించాలి అని అమెరికా కోరుకుంది. దీనికి వ్యతిరేకంగా భారత్ గట్టిగా నిలబడుతూ ఉండటం వల్ల ఒప్పందం కుదరకుండా దీర్ఘకాలం చర్చలు కొనసాగుతున్నాయి. మిగతా దేశాలతో తొందరగా వాణిజ్య ఒప్పందాలు సంతకాలైన అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణం ఇదే. ఒక్క మాటలో చెప్పాలి అంటే
మోడీ 2014 ప్రధానిగా వచ్చిన దగ్గర నుండి తాము గుప్పెట్లో దశాబ్దాలుగా ఉన్న ప్రపంచ ముఖ్య వాణిజ్యంలోకి భారత్ పోటీదారుగా మెల్లిమెల్లిగా వస్తుందని ఈ ముఠా గుర్తించింది. అందుకే దేశాన్ని ఆర్థికంగా బలహీనపరచడానికి, మోడీని తప్పించడానికి ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని మోడీ ప్రభుత్వానికి తెలిసినా మోడీ ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోవడం లేదు? అది మూడో భాగంలో చెప్దామంటారు.